ప్రపంచంలోకి రావడం గొప్ప, ఆ ప్రపంచంలో భారతదేశంలో ఉండడం మహా గొప్ప, అందులో దేవరకొండలో ఉండడం ఇంకా గొప్ప. మీరు ఏదైనా ఉన్నప్పుడు కలుషం ఉంటుంది అంటే దేవరకొండ కూడా చరిత్ర గల్లది. మరి ఇంత చరిత్ర గల్ల ఊర్లో పుట్టి మనం ఎంత చరిత్ర సృష్టించాలి. మీరంతా ఒక ఆదర్శంగా ఉండాలి. నల్లగొండలో దేవరకొండ మహిళలు చాలా శక్తివంతులు. అటు ఆధ్యాత్మికంగా కానీ, అటు నాట్యము, సంగీతము, అన్ని కళలు 64 కళల్లో మన దేవరకొండ కళ అంటే మన అన్ని కళలో మా యొక్క దేవరకొండ చాలా గొప్పది. నల్గొండ మొత్తంలో దేవరకొండ అంటే మేము హైదరాబాద్లో ఏ ఊరు అంటే దేవరకొండ అనపో, దేవరకొండ చాలా గొప్పది అంటారు. మరి అలాంటి దేవరకొండలో పుట్టినందుకు మనం అందరం ఐక్యంగా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి. భగవంతుడిని మేము నమ్మినము. ఎన్నో విచిత్రమైన వేషధారణలతో మీ దగ్గరికి వస్తుంది, ఈ మతం ఇది, ఈ మతం అని. అది కాదు, ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దమ్మా. మన ధర్మం స్వధర్మం నిధనం శ్రేయ, పరధర్మో భయావక. స్వధర్మం అది ఎంత వేరే దాంట్లో ఏ పూజలు గీజలు ఏముండవు. ఇస్తలేడు అక్కడ ఏముండదు, అందరు ఒకటే ఉంటారు, చప్పట్లు కొడతారు, ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ మనకు అట్లా కాదు అని మీరు అనుకోవద్దు. భగవంతుడు మీ దగ్గరనే ఉంటారు, మీలోనే ఉంటారు. మనం ఎప్పుడు యుద్ధాలు చేయలేదమ్మా. వేరే వాళ్ళే వచ్చి మనల మీద యుద్ధం చేసిరు. అది కూడా అంతర్గత శత్రువులు వాళ్ళు యుద్ధం చేసి గెలిచినది. ఒక్క దేశం కూడా యుద్ధం చేసి గెలవలేదు. మన అంతర్గత శత్రువులు స్వార్థంతో వాళ్లకు సమాచారాన్ని ఇచ్చి మన మీద దాడులు చేయించారు తప్ప మనం స్వతహాగా ఓడిపోలేదు. మన రాణి రుద్రమదేవి, లక్ష్మి, మీ ఇలాంటి ఎంతో మంది వనితలు కొట్లాడారు దేశం గురించి కానీ, ధర్మం గురించి కానీ. వాళ్ళందరినీ మనం ఒకసారి స్మరణ చేసుకోవాలి. అరే వాళ్ళంతా ఉన్నారు, మనం ఎందుకు కాలేము? మన ధర్మం ఆచరిస్తే మీరు నిజంగా వీరవనితలే. ఏ ఇంటికి వాళ్ళే వీరవనితలు. మీ కుటుంబం బాగుందంటే మీ పాత్రనే ఉంటది కదా, ముఖ్యమైన పాత్ర మీరే ఉంటది. కాబట్టి పిల్లలను పెంచే విధానం కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ మీరందరూ చక్కదిద్దితే మీరు బాగుంటారు, సమాజం బాగుంటుంది. మీకున్న సమయంలోనే ఆధ్యాత్మికంగా చెప్పాను కదా, చిన్న రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టండి. ఇంతకంటే ఇంకా ఏం లేదు. అదే మొత్తం మీరు పెద్ద పూజ చేసినట్లు. మేము కూడా రోజు ఏంటంటే వేదాలను అధ్యయనం చేయాలి. మాకు కూడా ఎక్స్క్యూజ్ ఇచ్చారు. మరి మీరు కూడా ఎట్లా అంటే మేము సంధ్యావందనం చేసుకుంటాము, మాకు తెలిసిన 2 అనుష్ఠానం చేసుకుంటాము. అది వేదం చదివినట్టే లెక్క. మీరు కూడా దీపాలు పెట్టుకుంటూ రోజు ఉదయం సాయంత్రం పెడితే మీరు కూడా వేదాలు చదివినట్టే లెక్క. అదే లేదు, డ్రమ్స్ లేవు, పెట్టు. చక్రం
कर्पूरानन्दनीराजनां शृङ्गारं परिकल्पयामि चक्र ఈ సుదర్శన చక్ర హారతి వల్ల ఎలాంటి దోషాలున్నా మనకు శత్రుగండాలున్నా ఈ సుదర్శన హారతి తీసుకోవడం వల్ల మనకు ఆ యొక్క దోషాలు ఏమన్నా కూడా తొలగిపోతాయి. మన ఉన్న శత్రువులందరూ కూడా చక్రం సుదర్శన చక్రం ఎంత చదువుతుందో అందరూ తెలుసు కదా. ఆ చక్రహారం తీసుకోవడం వల్ల మన యొక్క శత్రువులందరూ కూడా వినాశనం కలిగి మనకు జయం కలుగుతుంది. మన మీద దృష్టి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. महादेवाय प्रियं भगाय विजयाय भगाय कृपाग्नि आदाय रुद्राय नीलकेशाय वृषभेयाय गणाश्वराय सदाशिवाय महादेवाय नमः अघोरेभ्यो सर्वेभ्यो नमस्ते नमस्करोमि सद्योजाताय नमो नमः प्रयोदयामि नमस्करोमि गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः नक्षत्रहारति ओम सद्यो जातं प्रवज्यामि राजा
సూర్యుడి యొక్క ప్రతిరూపమే ఈ హారతులు. ఆ సూర్య భగవాను మనం దగ్గరగా చూడలేం కాబట్టి